ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 15వ వచనం నుంచి 30 వచనాలు. యోహాను ఆయనను గురించి సాక్ష్యమిచ్చుచు, వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు కనుక ఆయన నాకంటే మొదటివాడనియు, నేను చెప్పిన వాడును ఈయనే అనియు వెలుగెత్తి చెప్పెను. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడును ఎప్పుడైనా దేవుణ్ణి చూడలేదు. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను నద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరుగననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా వారు, మరి నీవెవరువు? నీవు ఏలియావా అని అడుగగా అతడు కాననెను. నీవు ఆ ప్రవక్తవు అని అడుగగా కానని ఉత్తరమిచ్చెను. కాబట్టి వారు, నీవెవరువు? మమ్మను పంపిన వారికి మేము ఉత్తరమేమివ్వలను? కనుక నిన్ను గురించి నీవేమి చెప్పుకొనుచున్నావని అతన్ని అడిగిరి. అందుకతడు, ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరళము చేయుడి అని అరణ్యములో వెలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పెను. పంపబడిన వారు పరిసయ్యులకు చెందినవారు. వారు, నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తీసమిచ్చుచున్నావని అతన్ని అడుగగా, యోహాను, నేను నీళ్లలో బాప్తీసమిచ్చుచున్నాను, కానీ నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు. ఆయన చెప్పుల వారను విప్పుటికైనను నేను యోగ్యుడును కానని వారితో చెప్పెను. యోహాను బాప్తీసమిచ్చుచున్న యొర్దాను నదికి అవల ఉన్న బెతానియాలో ఈ సంగతులు జరిగెను. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు. ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే మొదటివాడాయనని నేను ఎవరిని గురించి చెప్పితునో ఆయనే ఈయన. హల్లెలూయా. లోక పాపములను మోసుకొని పోయే గొర్రెపిల్ల అయిన ఆ మహాదేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.